నాటుకోడి కూర అండి. 1.3 కేజీ నాటుకోడి కొట్టించుకున్నాము. నాటుకోడి కూరకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, అల్లము, కొబ్బరి, 4 తెల్లగడ్డలు, 2 ఎర్రగడ్డలు, కారం అంత మాత్రం 1 మిరపకాయలు, 1 స్పూను చెక్క లవంగాల పొడి, 1 స్పూను మిరియాల పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి. ఇవంతా మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా అంతా కలిపి వేస్తాం మిక్సీకి. తర్వాత చేసుకున్నాము చికెన్. 1.5 గంట నూనె వద్ద ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కి 2 ఎర్రగడ్డలు పోసినాము. ఎర్రగా గ్రీన్ కలర్ వచ్చే వరకు ఎర్రగడ్డలు వేసుకున్నాము. గడ్డి వేగిందమ్మా. బ్రౌన్ కలర్ వచ్చేసినాయా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 8 పచ్చిమిరపకాయలు కొంచెం సేపు వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాం. అమ్మ వేగిందేమో చికెన్ వేస్తాము. నాటుకోడి కదా, అందుకు కుక్కర్లోకి వేస్తాను. ఇది ఉడకల్ల కదా, బకాలు అయితే ఉడకదు. విజిల్ పెట్టి 5 విజిల్ వరకు ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఉప్పు పసుపు వేసి వేసి మళ్ళా నీళ్ళు వేసి పసుపు అమ్మ స్పూన్ పసుపు ఉప్పు వేసుకున్నాము. బాగా కొంచెం సేపు వేసుకోవాలి కదా, ఫ్రై చేయాలి బాగా. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నామండి. హై ఫ్లేమ్ వేసుకొని మూత వేసుకుంటే మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి కదా. అయిందమ్మా, ఫ్రై అయింది, బాగా అయింది. ఇప్పుడు నీళ్ళు వచ్చి విజిల్ పెడదాము. 4-5 విజిల్ పెడితే బాగుంటుంది. నీళ్ళు వేసుకున్నాము. నీళ్ళు గ్లాస్ వేస్తాం. 2 గ్లాసుల నీళ్ళు విజిల్ పెట్టుకున్నాక పెట్టుకున్నాము. ఒక 5 విజిల్ పెడితే విజిల్ పెట్టేసినాము. విజిల్ పెట్టినాము. ఒక 5 విజిల్ పెడితే కట్టెల్లోకి వేసేస్తాం. ఏం చేస్తున్నాము, జొన్న రొట్టి 2 గ్లాసులు నీళ్లు పోసిన రొట్టిలోకి తగినంత రాళ్ళ ఉప్పు కాగబెట్టి నాటుకోడిలోకి జొన్న రొట్టి చేస్తే బాగుంటది. జొన్న పిండి నీళ్ళకి నీళ్ళు తెల్లాలంట. నీళ్ళు తెల్లితే మళ్ళీ కలుపుతారు. నీళ్ళు కాగేవరకున్నాము. నీళ్ళు కాగే అట్లా తెల్లింది. ఇప్పుడు పిండి వేసుకున్నాము. నీళ్ళలోకి వేస్తాము. పిండి నీళ్ళలోకి తక్కువ రొట్టె అయితే కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం వేసుకోవాలి. మనకు రొట్టెలు ఎక్కువ కావాలి కదా, అందుకు తల్లిగా నీళ్ళు పోసుకున్నాము. తక్కువ వస్తే మళ్ళీ పోసుకున్నాము. మిక్స్ చేసుకున్నాము. మళ్ళీ బండ మీద వేసి కుట్టాలి. కలపాలి. కలుపుకొని ఇలా కలుపుకోవాలండి. జొన్న రొట్టికి ఇలా మెత్తగా తెచ్చితే కలిపితే ఒక్కటి కలిపేటల్లా మళ్ళీ రొట్టి కట్టుకునే బాగా వస్తుంది. కొంచెం చల్లారి వేడి ఉండేది కదా, వెచ్చగా పెట్టి కాలుతుంది. కొంచెం మెత్తగా ఉంటే గోరువెచ్చగా ఉన్నట్లే కలుపుకోవాలి. బాగా బాగా అంతా బాగా కలుపుకునే కలుపుకోవాలమ్మా. తీసుకొని రొట్టె చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పెట్టుకోవాలా. చూడండి బాగా ఉడికిపోయింది. ఇలా 5 విజిల్లు పెట్టుకున్నాను. దీంట్లో నూనె ఎక్కువ వద్దు, దీంట్లో నూనె చేయండి. ఇదే వచ్చి మసాలా వేయడము లేకుండా ఉండడానికి. పక్కన అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నను ఒట్టిమిరపకాయలు ఆడిస్తున్నాను. కొబ్బరి అయితే ఒట్టిమిరపకాయ బాగుంటుంది. మసాలా అంతా కలిపైనా కొట్టుకోవచ్చు, విడిగా కొట్టుకోవచ్చు. ఇది ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిపైనా అడిచుకోవచ్చు కదా. కట్ట అడిచుకొని ఇది ధనియాల పొడి, చెక్క లవంగాల పొడి, ఇది మిరియాల పొడి. కొంచెం దీంట్లోనే వేయించుదాం మసాలా. ఒక 2 నిమిషాలు వేయించుకున్నాము. మసాలా 2 నిమిషాలు వేయించుకున్నాను. మసాలాలో నీళ్ళు పోసి
చికెన్ వేసుకున్నామా ఉడికిస్తుండేది అది ఇదంతా బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు పాలు ఉడికింది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడకలేము. తగ్గని మీకు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు అది ఎంత చూసుకోవచ్చు, కావు ఉప్పు ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు. కొంత ఉడుకు పట్టించి ఉప్పు కారం చూసుకొని ఏమైనా తక్కువ ఎక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళు వేసిన నేను మళ్ళాను జొన్న రొట్టెలు ఎక్కించాలని నాటి పొడి కదా, ఎన్ని కావాల్సింటే అన్ని పోసుకోవచ్చు. రుచి పెట్టుకుంటే బాగుంటుంది. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే ఇంకా పోతేసి బాగుంటుంది. చూద్దాం ఒకసారి అడుగు పట్టకుండా అట్లా అట్లా కలిదిప్పుకోవాలా. 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది నాకు కొడుకురాకు. ఇలా కాల్చుకోవాలండి. బాగా రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి. మాడకూడదు, బాగుంటది నాటుకోడి గుజ్జు జొన్న రొట్టి. నాటుకోడి స్మెల్ బాగుంటాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి అయిపోయింది జొన్న రొట్టి నాటుకోడి గుజ్జు. సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్.